యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఈ ఉదయకాలము వాగ్దానముతో కూడిన ఈ వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే, నేను మీకు మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడొద్దు. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరితో ప్రభు వాగ్దానము చేస్తున్నారు. నేను మీకు మేలు చేయబోతున్నాను. ఏ విషయములో కూడా మీరు భయపడవద్దు, అధైర్యము చెందొద్దు, దిగులు పడవద్దు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించుచున్నాను మీ జీవితంలో మేలు చేయాలని. ఈరోజు చాలా మంది జీవితాలలో భయం. మా జీవితంలో ఒక్క మేలు కూడా జరగలేదు, ఒక్క మేలును కూడా మేము అనుభవించలేకపోతూ ఉన్నాం. ఇక మా జీవితము, మా కుటుంబము, మా పరిస్థితులు, మా బిడ్డల జీవితాలు, మా జీవితాలకి ఇంతే అని ఒకవేళ భయపడుతూ నిరాశ చెందుతూ ఉంటే, ఈ ఉదయకాలము దేవుడు మన జీవితంలో ఆయన మేలు చేసేవాడే గాని కీడు చేసేవాడు కాదు. ఎన్నడూ ఆయన మనకి కీడు చేయడు. ఆయన అందరి జీవితాలలో అందరికీ కూడా ఆయన మేలు చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సహోదరి సహోదరుడా, దేవుడు మన ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీకు మేలు చేయాలని. ఆయన కీడు చేసేవాడు కాదు. రాబో దినాలు నీకు సమాధానకరమైనవే, మేలుకరమైనవే ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయములో కూడా భయపడొద్దు, ఏ విషయములో కూడా అధైర్యపడవద్దు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఈ ఉదయకాలము మన ఉద్దేశాలు కొన్నిసార్లు మనకు మేలు చేయొచ్చు, కొన్నిసార్లు మన ఉద్దేశాలే మనకి కీడును కలగ చేయొచ్చు. ఈ ఉదయకాలము దేవునికున్న ఉద్దేశాలు ఎప్పుడూ కూడా మనకు మేలు చేసేవి, మనకి హాని చేసేవి కావు. ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వినుచున్న మీతో ఆయన మాట్లాడుతున్న మాట, నేను మీ జీవితంలో మేలు చేయనుద్దేశించుచున్నాను. మేలును అనుభవించాలి అంటే మీకు ఎప్పుడు మేలు కలుగుతుంది? ఎప్పుడు మనం మేలును అనుభవిస్తాం? జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చదువుదాం. మీరు చేయవలసిన కార్యాలేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మేలు మన జీవితంలో జరగాలి అంటే మనం సత్యాన్నే మాట్లాడాలి. దేవుని పిల్లలమైన మనము, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. సత్యమును ఎప్పుడైతే మనం మాట్లాడతామో, సత్యమును మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలగొచ్చేమో కానీ దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. సత్యాన్ని మాట్లాడాలి. రెండోదిగా సత్యమును బట్టే మనము తీర్పు తీర్చాలి. ఈరోజు తీర్పులన్నీ ఎలా ఉంటున్నాయంటే, డబ్బున్న వాళ్ళ పక్షంగా, అధికారం ఉన్న వాళ్ళ పక్షంగా, బలమున్న వాళ్ళ పక్షంగా ఈరోజు మనుషులను బట్టి తీర్పు తీరుస్తూ ఉన్నారు. కానీ బైబిల్ బోధిస్తుంది సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. సత్యం మాట్లాడాలి, సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు, తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, దుర్యోచనలు చేయకూడదు. ఈరోజు చాలా మంది చేసే పనేంటి? వాళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం, వీళ్ళ గురించి చెడ్డగా చెప్పడం. ఈరోజు చాలా మంది జీవితాల్లో మేలు కలగకపోవడానికి దుర్యోచనలు చేయడం వల్లని వారి జీవితాల్లో మేలు పొందలేకపోతున్నారు. దేవుని పిల్లలకి ఇది తగదని, ఎవరి అవసరతలు, ఎవరి కష్టాలు, ఎవరి బాధలు, ఎవరి పరిస్థితులు వారికే ఉన్నాయి.
మనిషి జీవితంలో మేలు పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మనము ఎదుటి వారిని గూర్చి దుర్యోచన చేస్తున్నామేమో. అలాగూ మనము చేయకూడదని దేవుని వాక్యము బోధిస్తుంది. 4వదిగా జ్ఞాపకం చేస్తున్నాడు, అబద్ధ ప్రమాణము చేయొద్దు. ఈరోజు చాలా మంది మాటే కదా అని ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. చాలా పర్యాయాలు ప్రమాణాలు చేసిన ప్రమాణాలన్నీ కూడా అబద్ధముతో కూడినవిగా ఉంటూ ఉన్నాయి. దేవుని పిల్లలు అబద్ధ ప్రమాణాలు చేయకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇవి మనము చేసినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడు. అలాంటి మేలు ఈ ఉదయకాలము మనందరి జీవితంలో ప్రభువు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే భయముతో అధైర్యముతో ఈ ఉదయకాలం ఉన్నారో వారందరినీ మీరు ధైర్యపరిచి వారి జీవితాలలో మేలు చేసి వారి ఎడల మీ ఉద్దేశ్యములను నెరవేర్చి మీరే గొప్ప కార్యాలు చేసి ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి ఎడల, మరి ముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సమయోచితమైన మీ తెలివి జ్ఞానమును, మీ కృపా సహాయాన్ని దయచేసి మంచి ఉత్తీర్ణతను దయచేసి ఉన్నతమైన స్థితిలోనికి రాసిన ప్రతి ఎగ్జామ్ లో మీరు సహాయం చేయమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థనావసరత కోరిన వారందరిడలా మీరే మేలు చేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.